సరైనటువంటి పద్ధతులు పాటించకపోతే ఈ నవరాత్రులు చేసే వారికి ఇబ్బంది వస్తుందని ఒకటి, వీళ్ళు గనక కామక్రోధాది వికారాదులకి లోబడి ఉండకుండా, అంటే ఒక విచ్చలవిడిగా చేయడం వల్ల కానీ, లేకపోతే ఎవరి మీద కోపం తెచ్చుకుంటే ఏమవుతుందంటే, ఈ శక్తి దేవతా రూపాలు ఏవైతే ఉంటాయో, కొంచెం శక్తి స్వరూపులు ఎవరైతే ఉంటారో వీళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, ఇప్పుడు నేను చేస్తున్న ఉదాహరణ, నాకు బాగా కోపం ఎక్కువ అనుకోండి, ఎవరి మీద కోపడ్డా ఈ దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి అమాయకులైనటువంటి వాళ్ళకి ఇబ్బంది రావడం వల్ల, వాళ్ళు ఏ అన్యాయం చేయకుండా వాళ్ళకి ఇబ్బంది జరిగింది అనుకోండి ఉదాహరణకి. అంటే మీరు పూజలో ఉండి దీక్షలో ఉన్నప్పుడు మీరు ఎవరైతే అపోజిట్ పర్సన్ అన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే వాళ్ళ మీద నేను కోప్పడితే అప్పుడు వాళ్ళ అమాయకులు అనుకోండి ఉదాహరణకి, ఆ అమాయకులకి అనవసరంగా ఇబ్బంది కలిగినందుకు ఆ కర్మ మళ్ళీ ఈ జాతకుడు అనుభవించాలి. అంతే ఎవరైతే ఇది చేస్తున్నాడు. అలా కాకుండా అసలు ఈ దశమహావిద్యలు కానివ్వండి, ఈ వారాహి అమ్మవారికి సంబంధించినవి కానివ్వండి, ఎనీ శక్తిదేవత ఆరాధన ఏంటంటే ముఖ్యంగా ఏదో శక్తులు సంపాదించుకోవడానికి మాత్రమే కాదు, మన యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి, జ్ఞానాన్ని పొందడానికి, జన్మరాహిత్యం పొందడానికి, ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. అంతేగాని ఏదో శక్తి సంపాదించేసుకుని ఇంకోటి ఏదో చేద్దామని వీటి కోసం కాదు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఈ ఉగ్రస్వరూపాలు ఏవైతే ఉంటాయో